పుల్కా లేదా రోటీలు, దాంట్లోకి వెజ్ అండ్ నాన్ వెజ్ కర్రీస్ అయితే సూపర్. మీరు చాలా హ్యాపీగా సాటిస్ఫాక్షన్తో వెళ్తారు ఇక్కడి నుంచి. లంచ్ టైం అవుతుంది. లంచ్ అంటే బిర్యానీలు, మీల్స్ తిని తిని చిరాకు వచ్చేసింది. ఈ రోజు కొంచెం డిఫరెంట్ గా పుల్కా విత్ నాన్ వెజ్ కర్రీలు, పుల్కా విత్ వెజ్ కర్రీస్ ట్రై చేద్దామా? అది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీగా. హాయ్ గైస్, వెల్కమ్ టు వైర్లీ ఫుడ్. నేను మీ రోహిత్. మనం కరెక్ట్ గా ఎక్కడున్నాము అంటే బంజారా హిల్స్ లోటస్ పాండ్ దగ్గర రోడ్ సైడ్ నా అస్సాం బాయ్స్ రన్ చేసిన ఫుడ్ స్టాల్ దగ్గర ఉన్నాం. వీళ్ళ దగ్గర ఏమేమి దొరుకుతాయంటే మలై చికెన్, గ్రీన్ చికెన్, రెడ్ చికెన్, మటన్, బోటి, రోటీ, బిర్యానీ విత్ అన్లిమిటెడ్ రైస్, అది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీగా. అన్ని 200 రూపాయల లోపలే ఉంటాయి ఇక్కడ. సో వెళ్ళి బాగా ఆకలేస్తుంది, ఒక పట్టు పడదాం ఐటమ్స్ అన్నిటిని కూడా. ఈ గ్యాప్ లో మీరు ఏం చేస్తారంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూసి తప్పకుండా లైక్ చేయండి, అలానే మన ఛానల్ ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అన్నయ్యతో మాట్లాడదాం, ఇంకేమేమి ఐటమ్స్ ఉంటాయి కూడా తెలుసుకున్నారండి. సో ఇక్కడ మన అస్సాం టీమ్ కెప్టెన్ కృష్ణ బాయ్ ఉన్నారు. హాయ్ కృష్ణ బ్రో. హాయ్ బ్రో. ఇక్కడ ఏమేమి కర్రీస్ ఉన్నాయి ఒకసారి చూపిస్తారు బ్రో మన వాళ్ళకి? ఇక్కడ వచ్చేసి రెడ్ చికెన్, మన దగ్గర నాన్ వెజ్ లో ఒక 7-8 వెరైటీస్ ఉన్నాయండి. ఓకే, ఇది రెడ్ చికెన్ ఉంది, రెడ్ చికెన్, గ్రీన్ చికెన్ ఎగ్జాక్ట్లీ గ్రీన్ చికెన్ కూడా చెప్పుకోవచ్చు. ఓకే, ఇది మలై చికెన్. వా, ఇది చికెన్ ఫ్రై స్పైసీ, కొంచెం గ్రేవీ లాగా ఉంది. ఇది గోంగూర చికెన్. సో నెక్స్ట్ ఇంకోటి ఇది వచ్చి బటర్ చికెన్. యో, మటన్ లివర్ అదిరిపోయిన పీసులు. సో ఎగ్ కర్రీ. మామూలుగా మా సైడ్ ఎగ్ కర్రీ అంటే పులుసులా చేస్తాం, కానీ మీరు కొంచెం గ్రేవీగా ఉంది, బాగుంది. రోటీ కోసం మీరు అలా ప్రిపేర్ చేస్తారు. మరి స్పెషల్ అంటే రోటీ బ్రో, లైవ్ రోటీ. ఇంకోటి వెజ్ వచ్చేసి ఇక్కడ చూడండి బటర్ పన్నీర్ మసాలా, ఇది వచ్చేసి ఆలు దొండకాయ ఫ్రై, ఇది మిల్ మేకర్ మసాలా. ఇంకా కర్రీస్ కూడా డిఫరెంట్ ఉంటాయి. ఈ రోజు ఇది మీరు వచ్చారు, ఈ రోజు ఇది చేస్తాను సడన్ గా. పప్పు టమాటా పప్పు. ఇక్కడ వచ్చేసి గోంగూర చట్నీ. గోంగూర చట్నీ కూడా ఉంది మీ దగ్గర. వెజ్ మంచూరియా. ఇంకా మా అంకుల్ చేస్తున్నాడు ఇక్కడ మసాలా చికెన్ చేస్తున్నాడంట, మటన్ బోటి. అండ్ అన్న ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వన్న మన వాళ్ళకి, పుల్కా లోకి ఏమేమి కర్రీస్ వస్తాయి, ఎంత కాస్ట్? ఇప్పుడు చూడండి, పుల్కాకి మన దగ్గర 7 కర్రీస్ ఉన్నాయి. దీంట్లో 2 టైప్ ఆఫ్ కర్రీ తీసుకోవాలి అన్న. నాన్ వెజ్ కి 2 టైప్ ఆఫ్ కర్రీ అండ్ 3 రూపీస్, 100 రూపీస్. లైక్ 100 రూపీస్ 3 రూపీస్ అండ్ 2 టైప్ ఆఫ్ కర్రీస్. కానీ మటన్ లివర్ తీసుకునే కాస్ట్ ఎక్కువ ఉంటుంది, ఇంకా వేడి ఏమైనా తీసుకోవచ్చు. ఓకే, మటన్ లివర్ 3 పుల్కా అయితే 150 రూపాయలు ఎగ్జాక్ట్లీ. ఇంకా 3 వెజ్ కర్రీ వస్తుంది అండ్ 3 రోటీ వస్తుంది, 70 రూపీస్. పనీర్ తీసుకుంటే 100 రూపీస్. పనీర్ కాస్ట్ ఎక్కువ కాస్ట్ కాబట్టి 100 రూపీస్. అండ్ పులావ్ వెజ్ 90 రూపీస్ అన్న. పులావ్ వెజ్ 90 రూపీస్. పులావ్ నాన్ వెజ్ అయితే 2 టైప్ ఆఫ్ నాన్ వెజ్ అండ్ పులావ్ రైస్. ఓకే, 1 పర్సన్ కి అన్లిమిటెడ్ తినవచ్చు. రైస్ అన్లిమిటెడ్ 140 రూపీస్. చికెన్ కొంచెం లిమిటెడ్ ఉంటుంది. మిల్స్ 70 రూపీస్ వెజ్ మీల్స్. చికెన్ మీల్స్ తీసుకుంటే 100 రూపీస్. కృష్ణ బ్రో కొంచెం హడావిడిగా ఉన్నాడు. ఇక్కడ మస్ట్ ట్రై ఏంటి అని అంటే రోటీ ప్లస్ నాన్ వెజ్ కర్రీలో మనం అది ట్రై చేద్దాం. మలై చికెన్, గోంగూర చికెన్. సో నేను 3 పుల్కా అలాంగ్ విత్ 2 నాన్ వెజ్ కర్రీస్ తీసుకున్నాను. ఇదేమో మలై చికెన్ అండ్ ఇట్ సైడ్ ఉందేమో గోంగూర చికెన్. సో టేస్ట్ చేద్దాం. అందుకనే ముందుకు ఒక చిన్న విషయం చెప్తాను. ఏంటి అని అంటే ఇది రైనీ సీజన్ కదా, కొంచెం రోడ్ సైడ్ అంతా వాటర్ వచ్చేస్తున్నాయి. అండ్ ఇక్కడ కూర్చొని తినడానికి కొంచెం కన్వీనియంట్ గా ఉండదు. రోడ్ సైడ్ ఉంటది అండ్ కూర్చొని తినలేము, కొంచెం ఎబ్బెట్టుగా ఉంటది. బట్ ఫుడ్ టేస్ట్ ఎలా ఉంటుందో మనం అయితే ట్రై చేద్దాం. మలై చికెన్ తో ఫస్ట్ టైం పుల్కా. ఇక్కడ మలై చికెన్ క్రేజీ ఉండే, చాలా టేస్టీగా ఉంది. అండ్ ఈ మలై చికెన్ తయారు చేసినప్పుడు నేను ఇక్కడనే ఉండి చూశాను, చాలా నీట్ గా తయారు చేశాడు. అండ్ అందులో కూడా క్రీమ్ ఉంటుంది కదా, క్రీమ్ అండ్ కావాల్సిన స్పైసెస్ అన్ని వేసి నీట్ గా చేశాడు. కారంగా లేదు, కొంచెం మలై ఉంటది కదా, ఆ స్వీట్నెస్ తెలుస్తుంది ఈ చికెన్ లో. పుల్కాలో ఒకటి సెట్ ఉంది, క్రేజ్ ఉంది కాంబినేషన్. రోజు రైస్, ఆ బిర్యానీలు ఇవి తిని బోర్ కొడతా, ఇక్కడికి తప్పకుండా రండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. సో మనం తీసుకుంది 3 పుల్కా విత్ 2 నాన్ వెజ్ కర్రీలు. దీని కాస్ట్ 100 రూపీస్. చాలా బెస్ట్ అనిపించింది నాకు. అండ్ కర్రీ కావాలన్నా కొంచెం ఎక్స్ట్రా వేస్తా అన్నాడు. సో మలై చికెన్ తో ట్రై చేస్తాను, నాకు చాలా బాగా నచ్చింది. ఇప్పుడు గోంగూర చికెన్ ట్రై చేద్దాం. సో మనం ఇప్పుడు గోంగూర చికెన్ తో పాటుగా పుల్కా ట్రై చేద్దాం. ఆ గోంగూర ఫ్లేవర్ ఉంటుంది కదా, ఒక రకమైన పుల్లదనం తగులుతుంది గోంగూరలో. ఆ పుల్లదనంతో అండ్ స్పైసెస్ అన్ని కరెక్ట్ గా పడి లైట్ స్పైసీగా ఉంది. ఇక్కడ స్పైసీగా ఉండే కర్రీ ఏదో ఉందన్నాడు అన్న, సో దాంతో కూడా ట్రై చేద్దాం. చికెన్ పీసెస్ అయితే పర్ఫెక్ట్ గా ఉడికినాయండి, దానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి వీళ్ళకి. చూడండి, అంత చిన్న ప్లేస్ లో మొత్తం కుక్ చేశారు ఆయన. మలై చికెన్ తో పుల్కా తినప్పుడు చాలా బాగా నచ్చుతుంది అని చెప్పారు. గోంగూర చికెన్. సో ఫస్ట్ ఈ 2 ట్రై చేస్తాం. దీంతో పాటుగా ఇంకా గ్రీన్ చికెన్, రెడ్ చికెన్ ఉన్నాయి, ఆ 2 కూడా ట్రై చేద్దాం. నా పుల్కా సెట్ అయితే అయిపోతుంది, తర్వాత రైస్కి వెళ్దాం. కొంచెం చాలు, కొంచెం చాలు. రెడ్ చికెన్
సెకండ్ కోటాలో మనం ట్రై చేస్తుంది ఏంటి అని అంటే గ్రీన్ చికెన్ అండ్ రెడ్ చికెన్. గ్రీన్ చికెన్ రెడ్ చికెన్ అంటే ఏంటంటే ఇది రెడ్ చికెన్, దీన్ని టమాటా సాస్తో తయారు చేస్తారు. అండ్ ఇది గ్రీన్ చికెన్ ఏమో కొత్తిమీరను పచ్చిమిర్చి వాటితో తయారు చేస్తారు. అండ్ ఇక్కడ నాకు బాగా నచ్చేది ఏంటి అని అంటే 100 రూపీస్ 3 పుల్కాలు వస్తాయి. ఆల్మోస్ట్ 60% కడుపు నిండిపోద్ది. ఒక్క ముద్ద రైస్ పెట్టించుకుంటే సరిపోతుంది. ఆ ఒక్క ముద్ద రైస్కి పెద్ద అన్న ఛార్జ్ కూడా చేయడం. చికెన్ పీసెస్ చాలా పర్ఫెక్ట్గా ఉడికి టేస్ట్ చేద్దాం. రెడ్ చికెన్ విత్ పుల్కా ఫస్ట్ టైం. మనం ఇంట్లో చేసుకునే చికెన్ కర్రీ లానే ఉంది, బట్ డిఫరెన్స్ ఏంటి అని అంటే నార్మల్గా ఇంట్లో అయితే టమాటో ప్యూరీ కానీ టమాటో కానీ కట్ చేసేస్తారు, కానీ వీళ్ళు టమాటా సాస్ని వేస్తారు. అందువల్ల కొంచెం సాస్ ఫ్లేవర్ అర్థమవుతుంది చికెన్లో, బట్ టేస్ట్ గుడ్. కొత్తిమీర ట్రై చేద్దాం. యమ్మీ. సో ట్రై చేద్దాం కొత్తిమీర చికెన్, గ్రీన్ చికెన్, హరియాలీ చికెన్. ఇన్ని పేర్లున్న ఈ చికెన్ని ఒక్కసారిగా ఇప్పుడు వరకు తిన్న అన్ని టేస్ట్లకి ఎప్పుడైనా మీకు ఇలా ఫీల్ అయ్యారా? ఎప్పుడైనా 4-5 ఐటెంలు ఉన్నప్పుడు మొదటి 3 ఐటెంలు తిని అబ్బా చాలా బాగుందిరా అనుకున్నప్పుడు నెక్స్ట్ ఇంకొక ఐటెం తిన్నప్పుడు అది వరస్ట్గా ఉంటే ఎలాంటి ఫీల్ వస్తుందో ప్రజెంట్ అదే ఫీల్ ఉన్నా. ఆ ఫ్లేవర్ తినే వాళ్ళకి నచ్చుతుందేమో, నాకు నచ్చలా. సో కొంచెం పన్నీర్ తెచ్చుకుందాం. ఇంకా లాస్ట్గా వెజ్లో ఇక్కడ పన్నీరు తప్పకుండా ట్రై చేయ బ్రో అని చెప్పాడు. సో ట్రై చేద్దాం పన్నీర్. టమాటో స్వీట్నెస్, మసాలా అండ్ పన్నీర్ సాఫ్టీ 2 యమ్మీ. పన్నీర్ తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ వెజ్ కర్రీస్ తో పుల్కా 70 రూపీస్. 3 వెరైటీస్ ఆఫ్ కర్రీస్ వస్తాయి మీకు. నాకు పన్నీర్ అయితే కిరాక్ నచ్చింది. సో పుల్కా అలాంగ్ విత్ కర్రీస్ ట్రై చేసాం కాబట్టి ఇప్పుడు కొంచెం పలావ్ పెట్టుకుందాం, కొంచెం వైట్ రైస్ పెట్టుకుందాం. రెండింటి కాంబినేషన్ గా కొన్ని ఐటమ్స్ తెచ్చుకొని ముగిచ్చేద్దాం మన ఆటని ఈ రోజు. ఆ పుల్కా అండ్ ఆ కర్రీస్ తిన్నాక నా కడుపు నిండిపోయింది. 3 పుల్కాలకే నీ కడుపు నిండిపోయిందే భయ్యా అని మీరు అంటారు, కానీ నేను పుల్కాలు తక్కువ తిన్నా, కర్రీ తాగేసాను అనమాట. తర్వాత నేను ఏం తెచ్చుకున్నాను అని అంటే ఇప్పుడు పలావ్ రైస్ తో పాటుగా ఒక కర్రీ తెచ్చుకున్నాను. జస్ట్ ఒక కర్రీ చాలు అని. దాంతో పాటుగా ప్లెయిన్ రైస్ కూడా తెచ్చుకున్నాను. పలావ్ తో పాటు 2 నాన్ వెజ్ కర్రీస్ అయితే 140 రూపీస్. అదే పలావ్ తో పాటు వెజ్ కర్రీస్ అయినా కానీ 140. ట్రై చేద్దాం. సో పలావ్ రైస్ నిజానికి బగారా రైస్ ఏమో చేస్తుంది అనుకున్నాను చేసేటప్పుడు, కానీ ఇది పలావ్ రైస్ బాస్మతి రైస్ తో చేశారు. అండ్ రైస్ పర్ఫెక్ట్ కుక్ అయ్యి ఉంది. అండ్ ఆనియన్స్ స్పైసెస్ అన్ని కనిపిస్తున్నాయి. టేస్ట్ చేద్దాం ఫస్ట్ విడిగా. పర్లేదు అంటే మరీ తీసిపడే వల్ల ఇక్కడ ప్రైస్కి సరిపోయింది. మనం ఈరోజు స్పెషల్గా ఇక్కడికి వచ్చింది ఏంటంటే ఈ ప్లెయిన్ రైస్, బగారా రైస్, తర్వాత బిర్యానీ ఇవన్నీ తిని బోర్ దొబ్బేసింది. అందుకనే పుల్కాలు ట్రై చేయడానికి వచ్చాం. మనస్ఫూర్తిగా తిన్నాను నేనైతే. అండ్ నాకు పుల్కా విత్ మలై కర్రీ చాలా బాగుంది. అండ్ గోంగూర కర్రీ కూడా బాగుంది. బట్ కొత్తిమీర చికెన్ నాకు అంత నచ్చలేదు. రెడ్ చికెన్ కూడా బాగుంది. చికెన్ ఫ్రైని కలుపుకున్న తర్వాత టేస్ట్లో కొంచెం చేంజ్ వచ్చింది. లాస్ట్గా ఈ ప్లెయిన్ రైస్ ఏదైనా వెజ్ కర్రీతో ఫినిష్ చేద్దాం. ప్లెయిన్ రైస్ పప్పు ఇచ్చుకున్నాను. అండ్ దీంట్లోకి ఫ్రై లాగా ఏం తెచ్చుకున్నా అంటే ఆలు బెండకాయ ఫ్రై అంట. సో ఇది తెచ్చుకున్నా. తీసిపడే వల్ల బాగుంది. చల్తా ఇప్పటికి వస్తే పుల్కా విత్ కర్రీస్ అంతే, ఒకటే మాట. సో చూసారు కదా, ఇది వాళ్ళ మన వీడియో. మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కరెక్ట్గా దీని లొకేషన్ ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను. బంజారా హిల్స్లో లోటస్ పాయింట్ దగ్గర అస్సాం బాయ్స్ రన్ చేస్తుంటారు. ఇక్కడికి రాగానే వాళ్ళని మీరు గుర్తుపట్టేస్తారు ఈజీగా. హ్యాపీగా తినండి. స్పెషల్గా నేను మరీ చెప్తున్నాను, పుల్కా లేదా రోటీలు దాంట్లోకి వెజ్ అండ్ నాన్ వెజ్ కర్రీస్ అయితే సూపర్. మీరు చాలా హ్యాపీగా సాటిస్ఫాక్షన్తో వెళ్తారు ఇక్కడ నుంచి. అలా కాదు బగారా రైస్, నాన్ వెజ్ కర్రీస్, ఆ తర్వాత ప్లెయిన్ రైస్, నాన్ వెజ్, వెజ్ కర్రీస్ ట్రై చేస్తాము అని అంటే ఇచ్చిన డబ్బులకి ఆ పర్లేదులే అని అనుకొని వెళ్తారు. అదే మీరు రోటీలు కానీ నాన్ వెజ్ కర్రీ, రోటీలోకి నాన్ వెజ్ కర్రీస్ ట్రై చేస్తే మనస్ఫూర్తిగా చాలా హ్యాపీగా వెళ్తారు. అండ్ ఆల్రెడీ ఇక్కడ టేస్ట్ చేసి ఉంటే ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీరు అయితే ఇంకొక వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. టాటా. ఇక్కడ గీ కారం దోశ అంటే గీ వేయలేదు, గీ పోసిస్తారు అనమాట. రాయలసీమ వాడివే కదా? ఎస్, మ్యాచ్ అయిందంట. రాయలసీమ దోశకి ఏవైతే ఇంపార్టెంటో అన్ని చెక్ పాయింట్స్ చెక్ చేస్తున్నాయి. దోశని 2 వైపులు కాల్చారు, నెయ్యి వేసారు, కారము, బొంబాయి చట్నీ అదిరిపోయింది అంతే.